మనం చిన్నప్పుడు ఒక కథ వింటాం. చీమా చీమా నువ్వు ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అందంట. ప్రస్తుతం మన బ్రోకర్ సాయి గారి పరిస్థితి కూడా అదే పరిస్థితి అయింది. ఏంటి అంటే సాయి మొన్న ఒక కథనం రాశాడు. ఏంటి ఆ కథనం అంటే విజయసాయిరెడ్డి పార్టీ పెడుతున్నాడు, దీని వెనకాల ఫండింగ్ అంతా చంద్రబాబు నాయుడు గారు మరి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా విజయసాయిరెడ్డి వైపు లాపుకోవటానికి, అంతేకాకుండా విజయసాయిరెడ్డికి కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయడమే విజయసాయిరెడ్డి యొక్క అంతిమ లక్ష్యం అని చెప్పేసి ఒక కథనం రాశాడు. ఆ కథనం ఎలా రాశాడు అని అంటే వైఎస్ఆర్సీపీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రాశాడు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఒకటి చెప్పాడు. నేను కోట్రీకి అయితే వాళ్ళ మీద నేనంటే ఏంటో చూపించాలనుకుంటున్నాను. కేవలం నేను జగన్మోహన్ రెడ్డికి దూరం అవటానికి కారణం గతంలో నాకున్నటువంటి ప్రయారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీలో తగ్గింది కాబట్టి, అక్కడ నాకు అనునిత్యం అవమానం జరిగింది కాబట్టి, నన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారు కాబట్టి నేను పార్టీకి మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేశాను అని చెప్పాడు. వాస్తవానికి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో అడుగులు నడిచిన మాట వాస్తవ విషయమే. 2014కి ముందు జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి జైలుకి వెళ్ళిన మాట వాస్తవ విషయమే. జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఇరికించడం కోసం అప్పట్లో విజయసాయిరెడ్డికి అనేకమైనటువంటి ఆఫర్లు ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి చలించకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయనతో పాటు కలిసి జైలుకి వెళ్ళిన మాట వాస్తవ విషయం. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి పార్టీలో సంస్థానం ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నన్నాళ్ళు విజయమ్మ గారికి, షర్మిల గారికి అదొక ఒక అద్భుతమైనటువంటి కుటుంబంలాగే చెక్కు చెదరకుండానే ఉన్నమాట వాస్తవం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అటు ఇటుగా జగన్ చుట్టూ ఒక కోటరీ చేరింది. అది జగన్మోహన్ రెడ్డి గారితోకి విజయసాయిరెడ్డి మధ్య అగాధ ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించింది. తదనంగా పార్టీ ఎట్లా అధికారం ఉంది కదా, తను కొన్ని కార్యక్రమాలను నెరవేర్చుకున్నాడు. సరే, ఏదైతే ఉపయోగించుకున్నమాట వాస్తవ విషయమే. ఆ తర్వాత విజయసాయిరెడ్డిని భగ్నం చేయటం కోసం ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తోటి ఆయనకి ఏదో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని అవన్నీ సోషల్ మీడియాలో రన్ చేయటం, తర్వాత ఆమె పుట్టబోయే బిడ్డకు విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని ఇట్లా ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. ఏది ఏమైనా ఇవన్నీ బరాయించిన విజయసాయిరెడ్డి పార్టీల నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి పార్టీల నుంచి బయటకు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరిని సంప్రదించలేదు, ఆయన్ని సముదాయించే మార్గం కూడా చేయలేదు. ఆ తర్వాత ఆయన మీదే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద విమర్శలు చేశారు. సరే, ఏది ఏమైంది పక్కన పెట్టేసి ఇది వైసీపీ జగన్కి విజయసాయిరెడ్డికి మధ్య ఉన్నటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ మధ్య లిక్కర్ స్కామ్లో ఈడీ అటాచ్మెంట్ నోటీసులు ఇవ్వటం, ఎంక్వైరీకి పిలవటం, ఈ పరిణామాల మధ్యలో జగన్మోహన్ రెడ్డి కొంతమంది చేత విజయసాయిరెడ్డితో లాలూచీ రాజకీయం నడిపిస్తున్నాడు. ఈలోపే ఈ బ్రోకర్ గాడికి ఏం తెలిసింది, ఈ బ్రోకర్ గాడి ఎవరు చెప్పమన్నాడని వీడు విజయసాయిరెడ్డి పార్టీ పెడుతున్నారంట, చంద్రబాబు నాయుడు వెనకాల నుండి సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీలో రెడ్లను కొంతమందిని అందులోకి ఆకర్షించాలనేది విజయసాయిరెడ్డి వ్యూహము అని ఇలాంటి అతివాగుడు వాగితే విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2తో పాటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా రన్ చేసింది విజయసాయిరెడ్డి.
కాబట్టి ఈ సాయి ఏమంటారంటే నాకు అసలు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు అంటే, నీకు తెలియకుండానే విజయసాయి రెడ్డికి అంత పక్కా డేటా లేకుండానే అనౌన్స్మెంట్ చేస్తాడా? నువ్వు నెల నెల డబ్బులు తీసుకుంటున్నమాట గతంలో ఆయనే కానీ చెల్లించింది. ఇప్పుడు వీడు ఏమంటాడు, నా కారు ఈఎంఐలు ఉన్నాయి, అలాగే పర్సనల్ లోన్ ఉంది, అట్లాగే ఏ కొన్ని అప్పులు ఉన్నాయి, నాకు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి డబ్బులు వస్తే ఇవన్నీ నేను ఎందుకు పెట్టుకుంటాను అంటే ఇప్పుడు 2 లక్షల జీతం వచ్చేవాడు ఇల్లు కొనుక్కుంటే ఈఎంఐ కట్టుకోడా? మరి వాడికి నెల జీతం వస్తుంది కదా ఆఫీస్లో నుంచి, మరి ఎందుకు పెట్టుకున్నాడు? లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈఎంఐలు పెట్టుకుంటున్నాడు. అంటే ఈఎంఐలు పెట్టుకున్న వాళ్ళందరూ పతివతలా? ఈఎంఐలు ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళా? ఎలా బ్రోకర్? ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఈ పొరపాటున మనోడు ఒక నోరు జారి ఇంకొక మాట కూడా చెప్పాడు. గతంలో నేను ఏదైనా డౌట్ ఉంటే 1కి 2 సార్లు విజయసాయి రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి ఆయనతో మాట్లాడి ఆయన కన్ఫర్మేషన్ చేసిన తర్వాత నేను ఆ డేటాని బయటకు ప్రవేశపెట్టాను. మరి నీకు ఎట్లా విజయసాయి రెడ్డితో ఎట్లా కాంట్రాక్ట్ వచ్చింది? నువ్వు న్యూట్రల్గా ఉంటానన్నోడివి, వైసీపీలో ఉన్న నాయకులతో నీకు టచ్లోకి ఎట్టొచ్చారు? విజయసాయి రెడ్డి నెంబర్ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? విజయసాయి రెడ్డికి నీకు అంత క్లోజ్ ఏంటి అనే దాన్ని బట్టి అర్థమైతేనే నువ్వు బ్రోకర్వి, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్న ఒక పేటీఎం గాడివి అని అర్థమైపోయింది. ఇది లేదు నిన్ను నువ్వు సమర్థించుకున్నాను, నేను న్యూట్రల్గా ఉంటాను, నేను జగన్మోహన్ రెడ్డివి అనేకమైన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాను, అమరావతి ఉద్యోగుల జీతాల విషయాల్లోనూ లేకపోతే ఇంకొన్ని విషయాలలో కొడాలి నాని విషయంలో వీటిల్లో అడుగుతున్నారు. న్యూట్రల్ అంటే 100లో 1 మాట్లాడి మిగిలినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడితే నువ్వు న్యూట్రల్గా ఉన్నావా? అరే బాబు, నువ్వు మొత్తం ఎన్ని వీడియోలు చేసావు, నువ్వు జగన్కి వ్యతిరేకంగా ఎన్ని వీడియోలు చేసావో ఒకసారి నీ లిస్టు చెక్ చేసుకో. 14,000 15,000 వీడియోలు ఉంటే అందులో నాకు తెలిసి తిప్పి కొడితే కనీసం ఒక 500 600 వీడియోలు కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడాల. ఎందుకు మాట్లాడాలా? ఏం అవసరం వచ్చి మాట్లాడాలంటే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి పేమెంట్ వస్తుంది, పేమెంట్ తీసుకుంటున్నావు, స్క్రిప్ట్కి అనుకూలంగా నీ వాయిస్ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడుతున్నావు. ఇది విజయసాయి రెడ్డి బయట పెట్టాడు, ఇవాళ నీ బతుకు బయట పెట్టాడు విజయసాయి రెడ్డి. ఇప్పుడు కక్కలేక మింగలేక ఇందులో కూడా అంటుండో ఒక 5 కోట్లు ఇచ్చేసి నా ఆస్తులు రాపించుకోను అంటే 4 కోట్ల వరకు నీ ఆస్తులు ఉన్నాయి అని నువ్వు ఒప్పుకుంటున్నావు, అంతే కదా? నువ్వు ఎవరన్నా అనుకుంటే సరే ఒక 50 లక్షలు ఇచ్చి నా ప్రాపర్టీ రాసిపించుకోండి, అది వేరే ఉంటుంది. 5 కోట్లు అంటే 5 కోట్లు అంటే 4 కోట్ల వరకు కూడా నీ ఆస్తులు ఉన్నాయనేగా, గతం నుంచి సంపాదించావనేగా. నీ అంటే జర్నలిజం నీకు అంతకంటే ఎక్కువ వస్తాయంటారా బ్రోకర్? కాబట్టి మొత్తం మీద విజయసాయి రెడ్డి బ్రోకర్ సాయి గారి బట్టలెప్పి బజారు నిలబెట్టిన మాట వాస్తవం.